హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన కోమలి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రవి 1980లో జన్మిస్తాడు. రవి వాళ్ళ నాన్న రవికి ఎప్పుడూ ఒక్కటే చెప్తాడు, క్యాస్ట్ పిచ్చి ఉండకూడదు అని. రవికి వాళ్ళ క్యాస్ట్ ఏమి అని కూడా తెలీదు. రవి వాళ్ళ నాన్న హ్యాండ్మేడ్ విగ్రహాలు తయారు చేస్తాడు. వీళ్ళకి వంశపారపర్యంగా వచ్చిన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కొంచెం విరిగిపోయి ఉంటుంది. ఆ విగ్రహాన్ని రవి వాళ్ళ నాన్న రవికి ఇస్తాడు. రవికి మణి అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. రవి చెల్లి దివ్య. 12th క్లాస్లో ఉన్నప్పుడు రవి తన క్లాస్లో ఉన్న నిఖిత అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. తన నెంబర్ కనుక్కొని ఇంటికి ఫోన్ చేయడం, తన వెనకాలే తిరగడం అన్నీ చేస్తాడు. స్కూల్లో ఎగ్జిబిషన్ ఉంటే రవి వాళ్ళ నాన్న ఇచ్చిన విగ్రహాన్ని నీట్గా అతికించి దాన్ని ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తాడు. ఎగ్జిబిషన్ రోజు నిఖిత విగ్రహాన్ని చూసి చాలా బాగుంది అంటుంది. నిఖిత రీల్ కెమెరా తెచ్చింటే అందరూ కలిసి ఫోటో దిగుతారు. గజ తన లోకల్లో పెద్ద రౌడీ. ధర్మ గజాని చంపి తన ప్లేస్లోకి వెళ్ళాలి అనుకుంటాడు. గజ రోజు సోనా బేకరీ దగ్గర ఉన్న టీ స్టాల్ దగ్గరికి వస్తాడు, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. ఎందుకంటే హోటల్లో పనిచేసే ఆమె నడుము చూడడానికి. ధర్మ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని డిసెంబర్ 31 రోజు గజాని అక్కడే చంపాలి అనుకుంటాడు. రవి నిఖితకి చాలాసార్లు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. డిసెంబర్ 31 రోజు నిఖితకి ప్రపోజ్ చేయాలి అని తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మంటాడు. నిఖిత అక్కడికి రాగానే రవి విగ్రహాన్ని లెటర్ని ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా జరుగుతుంది హోటల్ వెనక. ధర్మ వాళ్ళ మనుషులతో వచ్చి గజాని చంపేస్తాడు. అక్కడ ఉన్న అందరూ హోటల్ దగ్గరికి వచ్చేసరికి ధర్మ తన మనుషులతో హోటల్ వెనక నుంచి పారిపోవాలని ట్రై చేస్తాడు. నిఖిత కరెక్ట్గా రవికి ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు ధర్మ వచ్చి తన దగ్గర ఉన్న విగ్రహాన్ని లాక్కొని తన గొంతు మీద పెట్టి అందరినీ బెదిరించి అక్కడి నుంచి పారిపోతాడు. నిఖిత కింద పడిపోయి ఉంటుంది. రవి హెల్ప్ చేద్దామని వెళ్తున్నప్పుడు లారీ వచ్చి గుద్దేస్తుంది. దాంతో రవి కోమాలోకి వెళ్ళిపోతాడు. 16 సంవత్సరాల తర్వాత కోమా నుంచి బయటికి వస్తాడు. రవి తనని తాను చూసుకొని ఆశ్చర్యపోతాడు. రవి తన ఫ్రెండ్ మణి ఇంట్లోనే ఉంటాడు. మణి రవి చెల్లి దివ్యానే పెళ్లి చేసుకొని ఉంటాడు. వాళ్ళకి 2 పిల్లలు కూడా. పెద్ద కొడుకు మిస్కిన్ ఇంతవరకు ఎవరితో మాట్లాడింటాడు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటాడు. మణి రవికి జరిగినవన్నీ చెప్తాడు. రవి వాళ్ళ నాన్న 8 సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటాడు. రవి వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడతాడు. రవి డెవలప్ అయిన వస్తువులని ప్రపంచాన్ని చూస్తూ ఆశ్చర్యపోతాడు. మణి రవిని డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. డాక్టర్ రవిని చెక్ చేసిన తర్వాత బయట కూర్చోమంటాడు. రవి బయట కూర్చున్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ కింద పడిపోతుంటే పట్టుకొని తనకి హెల్ప్ చేస్తాడు. రవి డల్గా ఉంటే ఆ లేడీ అది చూసి ఏమైంది అని అడుగుతుంది. రవి తనకి అన్ని విషయాలు చెప్తాడు. దానికి ఆ లేడీ, నాకు పెళ్ళయి 20 సంవత్సరాలు అయ్యింది, ఇన్ని రోజులు నాకు ప్రెగ్నెన్సీ లేదు, ఇప్పుడు వచ్చింది అంటూ, అలాగే నీకు కూడా ఏదో ఒక రోజు మంచి టైం స్టార్ట్ అవుతుంది అంటుంది. దానికి రవి చాలా సంతోషపడతాడు. డాక్టర్ మనీతో, రవి అన్ని విధాలుగా బాగున్నాడు, కానీ 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకో. 1, రవి ఇంకా 19 సంవత్సరాల పిల్లోడి మాత్రమే బిహేవ్ చేస్తాడు. 2, తనకి టైం వేస్ట్ అయితే అస్సలు నచ్చదు. తను ఏమడిగినా తన కోరికలు తీర్చడానికి ట్రై చేయండి అంటాడు. రవి మనీతో నిఖిత గురించి అడిగి తనని ఒకసారి కలవాలి అంటాడు. మణి నిఖితని ఫేస్బుక్లో వెతుకుతాడు. రవి ఫేస్బుక్ని చూసి ఆశ్చర్యపోతాడు. నిఖిత ఫినిక్స్ మాల్లో ఉన్నాను అని ఫేస్బుక్లో అప్డేట్ ఇస్తుంది. రవి మణి ఇద్దరు అక్కడికి వెళ్తారు. తను కారులో వెళ్తుంటే ఇద్దరు ఫాలో అయ్యి ఇంటికి వెళ్తారు. నిఖిత భర్త ఎవరు అంటే రవికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరే. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడతారు. రవి నిఖితని, అప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా, నువ్వు నాకేం చెప్పాలి అనుకున్నావు అని అడుగుతాడు. నిఖిత కోపంతో, ఏమి ఇంటికి వచ్చి ఏమేమో అడుగుతున్నావు, నేను నిన్ను ప్రేమించలేదు అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. రవి ఇంకోసారి మీ ఇంటికి వస్తే అడుగు అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళాక రవి మణితో, తను నన్నే వద్దనుకుంటుంది కదా, ఇప్పుడే నేనంట చూపిస్తా అని బస్టాప్లో ఉన్న అమ్మాయికి లైన్ వేయడానికి వెళ్తాడు. మణి ఎంకరేజ్ చేసి పంపిస్తాడు. బస్టాప్లో ఉన్న అమ్మాయి కూడా రవికి సైడ్ కొడుతూ ఉంటుంది. కానీ రవి ఆ అమ్మాయిని కాకుండా స్కూల్ పాపకి సైడ్ కొడుతూ ఉంటాడు.
మణి రవిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు. మణి రవికి ఈ జనరేషన్లో లవ్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తాడు. రవికి వల్లభ, ఖుషి ఇలాంటి సినిమాలన్నీ చూపిస్తాడు. ఆ సినిమాలు చూసి రవి ఇదేం లవ్ రా బాబు అని షాక్ అయిపోతాడు. మణి రవి కోసం మ్యారేజ్ సైట్లో అమ్మాయిని వెతుకుతాడు. అది కూడా క్యాస్ట్ పిచ్చి లేని అమ్మాయి కోసం. ఎన్ని సైట్స్ వెతికినా నో మ్యాచ్ ఫౌండ్ అని వస్తుంది. లాస్ట్కి తమిళ్ మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరు రితిక. తను రవి చెల్లి దివ్యాకి ఫ్రెండ్. రవి తనతో ఫేస్బుక్లో చాట్ చేసి నంబర్ ఇప్పించుకుంటాడు. తర్వాత ఇద్దరు ఫోన్ చేసుకొని మాట్లాడుకొని ఇద్దరు ఒక చోట కలవాలి అనుకుంటారు. మణి రవితో ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉంటారు, నువ్వు కూడా అలానే ఉండాలి అని చెప్పి పంపిస్తాడు. ఇద్దరు కలిశాక రవి రితికతో ఒక సెల్ఫీ తీసుకుందామా అని అడుగుతాడు. రితిక ఒప్పుకుంటుంది. సెల్ఫీ దిగేటప్పుడు రితిక పోజ్ ఇస్తుంది. రవికి మణి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తను ముద్దు పెట్టడానికి వస్తోంది అనుకొని తనకి ముద్దు ఇస్తాడు. దానికి రితిక రవిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద ఉన్న అంతా చూసి రవిని కొడతారు. పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. న్యూస్ మొత్తం రవి గురించే. మణి, దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకొని వస్తారు. దివ్య రవిని తిడుతుంది. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంట్లో డబ్బులు అడగడానికి సిగ్గుపడతారు. నీకు 36 సంవత్సరాలు, ఇంకా నా భర్త మీద ఆధారపడుతున్నావు. నీ మెడిసిన్స్ కోసం మేము ఇంటిని తాకట్టు పెట్టాం. ఇంకో 3 మంత్స్లో డబ్బులు కట్టకపోతే అంతా ఇంటి బయట ఉండాలి. నా భర్త నువ్వు నా అన్నవి అని ఒకే ఒక కారణంతో నిన్ను చూసుకుంటున్నాడు. ఒకవేళ మన ఫ్యామిలీ రోడ్డు మీద పడితే దానికి మాత్రం నువ్వే కారణం, చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. రవి మణిని ఇల్లు తాకట్టు మీద ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. మణి అది విడిచిపెట్టేయి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దివ్య అన్నవి అని నేను నిన్ను చూసుకోలేదు, నువ్వు నా ఫ్రెండ్ అని చూసుకున్నా అంటాడు. రవి జాబ్ కోసం చాలా చోట్ల తిరుగుతాడు, కానీ జాబ్ దొరకదు. అలాగే కొన్ని రోజులు వెతుకుతాడు, కానీ ఏమీ యూజ్ ఉండదు. దివ్య రవితో తిట్టినందుకు సారీ చెప్పి నా ఫ్రెండ్ కంపెనీలో వాచ్మెన్ జాబ్ ఉంది, చేస్తావా అని అడుగుతుంది. రవి సంతోషంగా ఒప్పుకుంటాడు. తను వాచ్మెన్గా పనిచేసేది ఒక మ్యూజియంలో. అక్కడ చాలా పురాతనమైన వస్తువులు ఉంటాయి. తను అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. రితిక అక్కడే పనిచేస్తూ ఉంటుంది. రవి తను గీసిన పెయింటింగ్స్ రితికాకి చూపించి వీటిని మ్యూజియంలో పెడితే ఎంత డబ్బు వస్తుంది అని అడుగుతాడు. రితిక అవి చూసి వీటికి 50 రూపాయలు కూడా రావు, పెయింటింగ్ అంటే అది అని ఒక పెయింటింగ్ని చూపిస్తుంది. దాని విలువ 50 లక్షలు. రవి ఆ పెయింటింగ్ చూసి షాక్ అయిపోతాడు. రవి రితికతో నా మీద కోపంతో నా పెయింటింగ్స్కి విలువ తగ్గించద్దు అంటాడు. దానికి రితిక నాకు నీ మీద చాలా కోపం ఉండేది, కానీ నీ చెల్లి నాకు నీ గురించి మొత్తం చెప్పింది, అందుకే నేను నీతో మాట్లాడుతున్నా అంటుంది. ఇంతలో మ్యూజియంలో దొంగలు పడతారు. రవి వాళ్ళందరూ బయటికి వెళ్లకుండా ఆపుతాడు. పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేస్తారు. రితిక వాళ్ళు దొంగతనం చేసిన బొమ్మని దాని ప్లేస్లో పెట్టి ఇది కొన్ని లక్షల విలువ చేస్తుంది, ఇది చాలా పురాతనమైనది అని చెప్తుంది. ఇది పురాతనమైనది కాబట్టే దీన్ని చాలామంది ఆక్రమించుకోవాలి అని చూస్తున్నారు అంటూ ఆ బొమ్మని రవికి చూపిస్తుంది. ఆ బొమ్మ రవిదే. ఆ బొమ్మని రవి నిఖితాకి ఇచ్చింటాడు. దాన్ని ధర్మ లాక్కొని వెళ్ళింటాడు. ఇప్పుడు అది మ్యూజియంలో ఉంటుంది. రవి బొమ్మని చూసి ఆ బొమ్మ నాదే అంటాడు. కానీ అక్కడున్న పోలీసులు రవి ఆ బొమ్మ తీసుకోకుండా ఆపుతారు. రితిక ఆ బొమ్మని ఫోటో తీసి రవి ఇంట్లో అందరికీ చూపిస్తుంది. అందరూ ఈ బొమ్మ మాది అంటారు. కానీ ఆ బొమ్మ వాళ్ళదే అని ఎవరికైనా చెప్పడానికి ప్రూఫ్స్ ఏమీ ఉండవు. రవి రితికతో ఈ బొమ్మకి ఎందుకు అంత విలువ అని అడుగుతాడు. రితిక దానికి కారణం ఈ రాజే, కింగ్ ఎలీసాయ్. మీ సామ్రాజ్యం పేరు ఎలీసాయ్ సామ్రాజ్యం. చెప్పలేనంత ధనం, బంగారం, సైన్యం ఉండేది. దాంతోపాటు మీ వంశంలో ఉన్న వాళ్ళందరికీ ద్వారకా స్టాచ్యూస్ చేయడంలో మంచి పేరు ఉండేది. ఆ బొమ్మల్లో ఈ బొమ్మ కూడా ఒకటి. ఎలీసాయ్ తర్వాత మీ వంశంలో పుట్టిన రాజులందరికీ అమ్మాయిలు అంటే బాగా పిచ్చి. రాజులు చాలా వరకు ఇలాంటి విగ్రహాలని అమ్మాయిలకి ఇచ్చేశారు అంటుంది. రవి కూడా అమ్మాయి కోసమే ఆ విగ్రహాన్ని ఇచ్చేసింటాడు. రవి రితికతో ఆ విగ్రహం ఇప్పుడు ఎవరిది అని అడుగుతాడు. రితిక ఆ విగ్రహం ఇప్పుడు ఎమ్మెల్యే ధర్మాది. ఆ విగ్రహం ఇంకా 2 రోజుల్లో ధర్మ ఇంటికి వెళ్తుంది. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేసి దాన్ని వాళ్ళ సొంతం చేసుకుంటారు అని చెప్తుంది. ధర్మ కూడా పబ్లిసిటీ కోసం ఆ విగ్రహాన్ని గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటాడు. ఎందుకంటే ధర్మ ఆ విగ్రహాన్ని తనదే అని ప్రూవ్ చేసుకొని గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు ధర్మ కూడా రాజవంశంలో ఒకడవుతాడు. దాంతో రాజవంశం కింద ఉన్న 3 కులాల వాళ్ళు
ధర్మాకే సపోర్ట్ చేస్తారు. అందుకు రవి దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా అని అడుగుతాడు. రితిక ఇంకా 2 రోజుల్లో విగ్రహం వాడి ఇంటికి వస్తుంది. అప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని అడుగు. వాడు ఆ బొమ్మని నీది అని ఒప్పుకుంటాడు, కానీ నీ చేతికి ఇవ్వడు. దాన్ని నువ్వు బటన్ కెమెరాలో రికార్డ్ చేసావంటే ఆ ప్రూఫ్తో మనం ఆ విగ్రహాన్ని మన సొంతం చేసుకోవచ్చు అంటుంది. రితిక బటన్ కెమెరాని ఆన్లైన్లో ఆర్డర్ చేయడం రవి చూసి షాక్ అయిపోతాడు. రవి మిస్కిన్ని అపార్ట్మెంట్ కిందకి పిలుచుకొని వెళ్తాడు. ఇద్దరు క్రికెట్ ఆడుకుంటారు. అది చాలామంది పిల్లలు చూసి వాళ్ళు కూడా ఆడుకోవడానికి అక్కడికి వస్తారు. రవి చేసే విషయాలన్నీ ఒక పిల్లోడి వీడియో తీసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో కోమలి అనే పేరుతో అప్లోడ్ చేస్తాడు. యూట్యూబ్లో కోమలి ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా పెరుగుతారు. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు కార్ అద్దం పగిలిపోతుంది. పేరెంట్స్ అంతా వచ్చి మీ రవిని కంట్రోల్లో పెట్టుకోండి అని మనీతో చెప్తారు. అప్పుడు మిస్కిన్ రవితో ఆడుకుందాం రా అని పిలుస్తాడు. అందరూ మిస్కిన్ మాట్లాడడం చూసి షాక్ అయిపోతారు. మనీ కూడా మిస్కిన్తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. రితిక రవిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కెమెరా రాగానే ట్రాన్స్మిటర్తో సహా అన్ని రవి బాడీకి సెట్ చేస్తారు. ఆ పిల్లోడు దాన్ని లైవ్ ఆన్ చేస్తాడు. అందరూ కలిసి ఎమ్మెల్యే ధర్మ ఇంటికి వెళ్తారు. రవి కెమెరా ఆన్ చేయగానే ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. రితిక ఒక హ్యాకర్ బయట కారులో కూర్చొని కెమెరాని ఆపరేట్ చేస్తూ ఉంటారు. రవి, మణి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎమ్మెల్యే దగ్గర పనిచేసే వాళ్ళలో కూడా కోమలిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కోమలి లైవ్లోకి రాగానే అతనికి నోటిఫికేషన్ వస్తుంది. కానీ మొబైల్ ఛార్జింగ్ లేక మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రవి ఎమ్మెల్యేని విగ్రహం గురించి అడుగుతాడు. ఎమ్మెల్యే అది నీదే, కానీ నేను నీకు ఇవ్వను అంటాడు. భయంతో రవికి చెమటలు పడతాయి. న్యూస్ ఛానల్ వాళ్ళు లైవ్ చూసి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి బయలుదేరతారు. ఎమ్మెల్యే వాళ్ళని బెదిరించి బయటికి పంపిస్తాడు. స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ అతను మొబైల్ ఆన్ చేసి లైవ్ చూసి వాళ్ళిద్దరిని ఆపుతాడు. ఎమ్మెల్యే అది తెలుసుకొని తన మనుషులతో కారు దగ్గరికి వస్తాడు. ఇంతలో అక్కడికి న్యూస్ ఛానల్ వాళ్ళు వస్తారు. ఎమ్మెల్యే మనిషి లైవ్ చూసి ఆ వీడియోని ఎమ్మెల్యేకి చూపిస్తాడు. ఆ వీడియోలో ఎమ్మెల్యే మాట్లాడింది ఉండదు. ఎందుకంటే రవికి చెమటలు పట్టడం వలన మధ్యలో కెమెరా జామ్ అయిపోయి ఉంటుంది. ఎమ్మెల్యే అది చూసి మీడియా దగ్గర అతనికి మతి స్థిమితం లేదు. అతను కోమాలో 16 సంవత్సరాలు ఉన్నాడు. ఆ విగ్రహం నాదే అని చెప్పి వెళ్ళిపోతాడు. రవి పబ్లిక్ ముందు పెద్ద క్యాబేజ్ అయిపోతాడు. అంతా రవి మీద ట్రోల్స్ వేస్తారు. రవికి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. అది ఏమంటే కెమెరా. తను 12th క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ అప్పుడు నితిక అందరినీ ఫోటో తీసుంటుంది. అందులో రవి ఆ బొమ్మని పట్టుకొని ఉంటాడు. ఆ ప్రూఫ్ ఉంటే ఆ బొమ్మ రవి సొంతం అవుతుంది. రవి ఆ ప్రూఫ్ కోసం నిఖిత దగ్గరికి వెళ్తాడు. రవి నితికకి అన్ని విషయాలు చెప్పి తనని ఫోటో అడుగుతాడు. తను నేను ఆ ఫోటో రీల్ని కెమెరా నుంచి డెవలప్ చేయలేదు, ఆ రీల్ ఇంట్లోనే ఎక్కడో ఉంది అని చెప్తుంది. అందరూ కలిసి ఆ రీల్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. డాక్టర్కి ఆ రీల్ దొరుకుతుంది. సంతోషంలో డాక్టర్ ఆ రీల్ని బయటికి తీస్తాడు. రీల్ ఫోటోని లైటింగ్కి ఎక్స్పోజ్ చేస్తే ఫోటో వెళ్ళిపోతుంది. డాక్టర్ రీల్ని బయటికి తీయడం వల్ల ప్రూఫ్ వెళ్ళిపోతుంది. రవి ఇంకా చేసేది ఏమీ లేక ఆ విగ్రహాన్ని దొంగతనం చేద్దామంటాడు. అందరూ దానికి హెల్ప్ చేస్తామంటారు. రవి ధర్మ ఇంట్లో లేనప్పుడే మనం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలి అంటాడు. మణి అది మనం కనుక్కోవడం కోసం వాడి ఇంటి దగ్గర కెమెరాలు పెట్టాలి అంటాడు. దానికి రవి ఈసారి టెక్నాలజీ ఏమీ వద్దు, మనం వాడి ఎమోషన్స్ యూజ్ చేసుకొని వాడిని భయపెట్టి బయటికి పంపించి ఆ విగ్రహాన్ని కొట్టేద్దామంటాడు. అందరూ ఆ ప్లాన్కి ఒప్పుకుంటారు. డాక్టర్ ధర్మ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్తో పరిచయం పెంచుకొని ధర్మ రోజు ఏమేం పనులు చేస్తాడో కనుక్కుంటాడు. ధర్మ ఒకరోజు విగ్రహం ఓపెనింగ్ ఉంటే బయటికి వెళ్తాడు. అక్కడ రవి కొంతమందికి డబ్బు ఇచ్చి గొడవ క్రియేట్ చేస్తాడు. ఆ గొడవలో రవి బ్లేడ్ తీసుకొని ధర్మ భుజం మీద కోస్తాడు. ధర్మ గొడవ నుంచి బయటికి రాగానే ఒక అఘోర వచ్చి నువ్వు 16 ఏళ్ల కింద చేసిన పాపం 2 రోజుల్లో నేను చంపేస్తుంది, అది పోవాలి అంటే ఊరి బయట ఉన్న గుడి దగ్గరికి వెళ్ళు అంటాడు. మరుసటి రోజు ధర్మ కారులో వెళ్తుంటే లారీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటాడు. జరుగుతున్నవన్నీ చూసి ధర్మకి ఏం చూసినా కూడా భయం వేస్తుంది. తన మనుషులను చూసినా కూడా భయపడుతుంటాడు. దానికి ధర్మ తన మనుషులందరినీ వారం రోజులు ఇంటి దగ్గరికి రావద్దండి అంటాడు. ధర్మ రేపు సాయంత్రం 4 గంటలకి గుడికి వెళ్ళాలి అనుకుంటాడు. అది రవి తెలుసుకొని ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ధర్మ గుడికి వెళ్ళేది
సాయంత్రం 4 గంటలకి. అప్పుడే ఇంటి వాచ్మెన్ కూడా టీ తాగడానికి బయటికి వెళ్తాడు. వాచ్మెన్ త్వరగా ఇంటికి రాకుండా డాక్టర్ని చూసుకోమంటాడు. ఇప్పుడు ఇంట్లో తన భార్య ఉంటుంది. తనని డైవర్ట్ చేసి విగ్రహం తెచ్చుకోవడానికి నిఖిత, మణి, రవి పెళ్లి కార్డు తీసుకొని ఇంటికి బంధువుల్లాగా వెళ్తారు. మేము ధర్మ బంధువులమని చెప్పి ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటారు. తన భార్య అప్పుడు నాకు తెలియని బంధువులు ఎవరైనా ఉన్నారేమో అని ఇంట్లోకి రానిస్తుంది. మరుసటి రోజు ధర్మ బయటికి వెళ్ళగానే అందరూ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. ముగ్గురు లోపలికి వెళ్తారు. ధర్మ వైఫ్ ఎవరు అంటే రవి హాస్పిటల్లో చూసిన ప్రెగ్నెంట్ లేడీ. తను రవిని గుర్తుపడుతుంది. రవి ఏమేమో చెప్పి డౌట్ రాకుండా చేస్తాడు. డాక్టర్ వాచ్మెన్ టీ స్టాల్ దగ్గర తినే పదార్థంలో మత్తు కలిపి తనని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ధర్మ గుడికి వెళ్తున్నప్పుడు పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ మీటింగ్ ఉందని పిలుస్తారు. ధర్మ అక్కడికి వెళ్తాడు. ధర్మ ఇంటి దగ్గరికి ఒక పోలీస్ వచ్చి మీ ఇంట్లో డబ్బులు, నగలు జాగ్రత్త, దొంగలు ఎక్కువ పడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పోలీసుని కూడా రవినే పంపించింటాడు. ఎందుకంటే అలా డౌట్ క్రియేట్ చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుంటారు. అలాగే ధర్మ వైఫ్కి కూడా డౌట్ వచ్చి వెళ్ళి విగ్రహాన్ని చెక్ చేసుకుంటుంది. అది రవి చూస్తాడు. తను వచ్చాక అందరూ కలిసి కిచెన్లో గ్యాస్ లీకేజ్ స్మెల్ వస్తుందని చెప్పి తనని కిచెన్లోకి పంపిస్తారు. ఈలోగా రవి లోపలికి వెళ్ళి విగ్రహాన్ని మార్చి బయటికి వస్తాడు. అప్పుడు ధర్మ వైఫ్ రవి చేతుల విగ్రహాన్ని చూసి ధర్మకి ఫోన్ చేస్తుంది. వర్షం పడుతున్న కారణంగా తను జారి కింద పడిపోతుంది. ధర్మ ఏమైందో అని ఇంటికి బయలుదేరతాడు. మణి తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతామరా అని పిలుస్తాడు. కానీ రవి తన బాధ తట్టుకోలేక హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. తనని ఆటోలో హాస్పిటల్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. దారిలో చాలామంది ఆ వర్షంలో తనని పిలుచుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. ధర్మ తన వైఫ్ హాస్పిటల్లో ఉంది అని తెలుసుకొని అక్కడికి వస్తాడు. తనకి పాప పుట్టింటుంది. ధర్మ వైఫ్ విగ్రహం గురించి ఏమి చెప్పదు. ధర్మ రవిని చూసి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. రవి, మణి ఆ విగ్రహాన్ని అమ్మి ఇంటి లోన్ తీర్చాలి అనుకుంటారు. కరెక్ట్గా విగ్రహాన్ని అమ్మేటప్పుడు ఆ పిల్లోడు రితిక వచ్చి నీకు యూట్యూబ్ నుంచి 5 లక్షల డబ్బు వచ్చింది అని చెప్తారు. యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో ఇంటి లోన్ తీర్చేస్తారు. ఆ విగ్రహాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ కోమలి మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.